హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. ఇవాళ నేను పనసాకులతోటి పొట్టెక్క బుట్టలు చేస్తున్నానండి. ఇది కోనసీమ స్పెషల్ అనమాట. ఈ పనసాకుతో బుట్టలు పోలాల అమావాస్య, శ్రావణ మాసం చిట్ట చివరి రోజున పోలాల అమావాస్య అంటారు. ఆ రోజున చేసి నైవేద్యం పెడతారు మా కోనసీమ సైడు. దానికోసం ఒక గ్లాసు మినపగుళ్ళు నానబెట్టుకుని దానికి 3 గ్లాసుల లలిత ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది 3 గ్లాసులు రవ్వ వేసుకుని 5 నిమిషాల ముందు మినపప్పు 4 గంటలు నానబెట్టుకోవాలండి. తర్వాత పిండి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుని ఈ రవ్వ కడుక్కుని అది నీళ్ళు ఉంచేసుకుని అందులో ఉప్పు వేసుకుని ఈ పిండి కూడా కలిపేసి ఒక 8 అవర్స్ లేకపోతే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు, ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపేసి పెట్టాలన్నమాట. కలిపితే మొన్నటికి చూడండి చక్కగా ఫెర్మెంట్ అయింది, పొంగింది పిండి. అప్పుడు వేరే గిన్నెలోకి మనకు ఎంత కావాలో అంత తీసుకుని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక తర్వాత పనసాకులు శుభ్రంగా కడుక్కుని తుడుచుకుని దాన్ని చూడండి, నేను బుట్ట కుట్టే విధానం చూపిస్తున్నాను. అలాగే పుల్లలతోటి, ఈని పుల్లలు ఉంటాయి కదా, దాంతో అసలు మా సైడ్ అయితే పచ్చి కొబ్బరి పుల్లలతో కుడతారు. ఇక్కడ దొరకలేదు నాకు ముంబైలోను. అందుకని మామూలు మంచి శుభ్రమైన ఈని పుల్లలతోటే చేశానన్నమాట. అది 2 ఆకులు కుట్టాక మొత్తం 3 ఆకులు ఇలా పైకి రావాలన్నమాట. ఆ నున్నగా ఉన్న సైడు బయట సైడ్ వస్తుంది, అది కొంచెం రఫ్గా ఉన్న సైడ్ లోపల వైపుకి వస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకుని కుట్టుకోవాలి. అది ఓవర్ల్యాప్ చేసేటప్పుడు, బుట్ట తయారు చేసేటప్పుడు చూడండి ఓవర్ల్యాప్ వస్తుంది కదా, అప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, లేకపోతే పిండి బయటకు వచ్చేస్తుంది. ఇలాగ జాగ్రత్తగా కవర్ అయ్యేట్టు చెయ్యాలి. పనసాకుల్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని అంటారు. అది మనం ఆకులు డైరెక్ట్గా తినలేము కదా, ఇలా కనుక చేసుకుంటే దాని యొక్క ఎసెన్స్ వస్తుందని నమ్మకం. ఈ బుట్ట కుట్టేడు మాత్రం చాలా కేర్ఫుల్గా కుట్టుకోవాలి, కన్నాలు రానివ్వకూడదు, జాగ్రత్తగాను. అది అలా ఓవర్ల్యాప్ వస్తే కనుక అందులోంచి బయటికి రాదు పిండి. అది అలా మనకి ఎన్ని బుట్టలు కావాలంటే అన్ని బుట్టలు కుట్టుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం, పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కోవచ్చు, చాపర్తో చేసుకోవచ్చు. అల్లము, పచ్చిమిరపకాయలు, ఉప్పు మనం ముందే వేసేసాం కదా, ఇంక ఉప్పు వేసుకోవాల్సిన పని ఉండదు. సరిపడ ఉప్పు వేసుకొని ఇది మినప్పిండి గుర్తుంచుకోండి, 1 గ్లాసుకి 3 గ్లాసులు, ముతకరావు అయితే 2 గ్లాసులు. ఈ చూడండి, ఈ బుట్టకి 3 సైడ్లు కత్తిరించాలి ఆ కొసలు, ఎందుకంటే అప్పుడు పిండి వేయడానికి కన్వీనియంట్గా ఉంటుంది. అది ఇలా బాగా కలుపుకొని చక్కగా ఇందులో వేసుకోవాలి. నేను కొంచెం చిన్న గరిటె తీసుకొని ఉండవలసింది, పొరపాటైంది, పెద్ద గరిటె తీసుకున్నాను. ఒక్కొక్క దాంట్లోనూ దగ్గర 4 ఇడ్లీకి సరిపడ పడతాయండి. అది చిన్న గరిటె అయితే బయట పడకపోను. ఇలా వేసుకొని మొత్తం అన్నిటిలోనూ వేసుకుని ముందే ఇడ్లీ పాత్ర కానీ లేకపోతే ఏదో ఒకటి ఇడ్లీ స్టీమర్ కానీ ఏదో ఒకటి పెట్టుకొని అది ముందు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. చూడండి పొగలు వస్తున్నాయి, వచ్చాక అప్పుడు పెట్టాలి. ఇలాగ ఇలా పెట్టి మూత మూసేసి, ఇది కుక్కర్ కాబట్టి విజిల్ పెట్టకూడదు.
మనం ఇడ్లీకి ఏ విధంగా పెట్టుకుంటామో అలాగే విజిల్ తీసేయాలి. అది 15 to 20 నిమిషాలు అన్నమాట. అది ఉడుకుతూ ఉండి ఈలోగా చట్నీ చేస్తున్నాను. కొబ్బరి, పచ్చిశనగపప్పు నానబెట్టి 2 గంటలు 3 గంటలు నానబెట్టుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, ఉప్పు. సింపుల్ చట్నీయే కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. అది దీంట్లో కాంబినేషన్కి చాలా బాగుంటుంది. అది ముందు కొబ్బరి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అది ముందు గ్రైండ్ చేస్తున్నాను. ఆ తర్వాత శనగపప్పు వేసి గ్రైండ్ చేస్తాను. తర్వాత పెరుగు వేసి ఒక్కసారి కొంచెంసేపు గ్రైండ్ చేయాలి, లేకపోతే వెన్న పైకి తేరిపోతుంది పెరుగు మీద. అది గ్రైండ్ చేశాక దీనికి పోపు పెట్టుకోవాలి. పొరపాటు నూనె ముందేయడం మర్చిపోయాను. నూనె వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. సింపుల్ పోపేను, బాగుంటుంది. శనగపప్పు కొంచెం పంటి కింద తగులుతో తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. కరివేపాకు వేసేసి పోపు వేసేయండి. పోపు వేసాక ఈలోగా అది పనసబొట్టలు ఉడికి ఉంటాయి కదా, అది కుక్కర్లోంచి తీసి కుక్కర్ కట్టేశాక కొంచెం ఒక్క నిమిషం వదిలేసి తీయాలి. అది ఆవిరి ఉంటుంది కదా, అది ఇలా చూడండి ఎలా తీయాలో చూపిస్తున్నాను. ఇలా జాగ్రత్తగా పుల్లలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బయటకు పుల్లలు వచ్చేట్టు కుట్టుకోవడంతో ఏంటంటే మనకి భయం ఉండదు ఇందులోకి వెళ్ళాయేమో. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే ఇక్కడ చూపిస్తున్నాను నా పాత వీడియో. బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ నొక్కాలి. తర్వాత ఆల్ అని వస్తుంది, ఆల్ నొక్కాలి. తర్వాత లైక్ నొక్కాలి. ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. నేను ఏదైనా కొత్తది మొదలు చేస్తే అప్లోడ్ చేస్తే అది వస్తుందండి మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.